హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, ఇవాళ మండే, కొత్త రోజు. ఇది ఏ ఇయర్లో అయినా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మండేనే కాకుండా మండే సండే అనే కాకుండా మండే అని స్టార్ట్ అయితే చేశాను, కానీ మనకి ప్రతిరోజు అద్భుతమైన దీవెన రోజు. ఓకేనా? అందరూ చాలా చాలా హ్యాపీగా ఉండాలని డివైన్ని అందరి గురించి కోరుకుంటున్నాను. కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి. నేను అందుకే మీకు దాంట్లో కామెంట్ సెక్షన్లో కూడా కొత్త వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్ అని పెట్టాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అలాట్. ఇది ఒక ఛానల్ లాగా కాకుండా ఇది ఒక మన కుటుంబ సభ్యుల్లాగా సీక్రెట్ అనేది మన ప్రేమ బంధాలు మాట్లాడుకునే గొప్ప ఛానల్ ఇది. ఓకే, దీంట్లో ఇవాళ రాత్రి మొత్తం మీ గురించి, మీ పార్ట్నర్ ఏమని అనుకున్నారు, మీ గురించి ఏమేమి ఆలోచించారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్యతుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. అన్ని రాసుల వాళ్ళకి ఇది 100% అనేది రిజిగ్నేట్ అవ్వదు. ఇది ఒక 20, 30, 40, 50, 60 అట్లా మాత్రమే రిజిగ్నేట్ అవుతుంది. ఎందుకు అంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. ఇది మన పర్సనల్ రీడింగ్ అయితే అది 100% అనేది కరెక్ట్గా ఎనర్జీ చూపిస్తుంది. అవునండి, మనము అందరికీ నిన్న మాట్లాడుకున్న టాపిక్, ఆ పేరు వింటేనే అసలు ఆ పేరు అందరు పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఏ పేరు చెప్పండి? ప్రేమ. అవును కదా? ఒక చిన్న స్మైల్ వచ్చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు బండి నడిపిస్తూ కూడా, రిలాక్స్గా ఉంటూ కూడా, ప్రశాంతంగా పడుకొని మీ తలపైన చేయి పెట్టుకొని ఇయర్ ఫోన్స్లో నా గొంతు వింటున్నందుకు మీకు హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు జ్యోతిక. మీకోసం నేను ఇవాళ టారోస్ రీడింగ్ తీసుకొచ్చాను. మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు తలుచుకోండి. తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. ఎంత మర్చిపోదామనుకున్నా మర్చిపోలేని ఆ మన లోపల ఉన్న మన సోల్కి, మన ఆత్మకి, సగం ఆత్మగా అని తెలిసిన తర్వాత కూడా, తనకి కూడా తెలిసిన తర్వాత కూడా మనని ఎంతో నెగ్లెక్ట్ చేసి, మన ప్రేమని తిరస్కరించి, మనను చీకొట్టి, ఎన్నో విధాలుగా మనని కింద చూపించిన మన ఆత్మ మనకేం నేర్పిస్తుందంటే, నువ్వంటే చాలా గొప్ప, నిన్ను నువ్వు చూసుకో అని ఈ జర్నీలో అనేది మనకు ప్రథమంగా ఫస్ట్ నేర్పించేది అనమాట. అందుకే మనము మిర్రర్ ఎక్సర్సైజ్ చేసుకోండి. మిర్రర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మన గొప్పతనం అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇట్లా ఎన్నో ఉన్నాయి. మన గురించి మనము ఎప్పుడైతే స్టేబుల్గా తెలుసుకొని మనము ముందడుగు వేస్తామో మన జీవితంలో ఒక కొత్త జీవితాన్ని చూడగలుగుతాము. అదే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న మహత్తరమైన జర్నీలో ఒక భాగం. ఓకేనా? ఓకే, అలాంటిది మీరు చేసుకోవాలి. ఒక మనిషికి మీ మనసు లాక్ అయిపోయి మీరు బయటికి రాలేకపోతున్నప్పుడు, మేము బయటికి రావాలి, మా లైఫ్ మేము బ్రతకాలి, ఎందుకు ఇలా అయిపోయినామని మీరు పదే పదే ఒక్కరిగా ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు మీ జ్యోతిక మీకు ఉంది. నా నంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు వీలున్నప్పుడు, మీకు నిజంగా చాలా అవసరం ఉన్నప్పుడు ఫస్ట్ మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, నేను మీకు కాల్ చేస్తాను. ఓకేనా? ఇవాళ రాత్రంతా మీ మనసులో వ్యక్తి మీ గురించి ఏం ఆలోచించారు, ఇవాళ కూడా మొత్తం అంతా ఏం ఆలోచించాలనుకుంటున్నారు అనేది చూద్దాం. ఇది వచ్చేసి మనకి, అవునండి, కర్కట రాశి వాళ్ళు వచ్చారు. మళ్ళీ ఇంకా దానిపైన ఉన్న మిథునం రాశి వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా ఇది చూడండి, కోఇన్సిడెంట్గా ఎట్లా అంటే 4-3-2 కర్కటం, మిథునం, వృషభం. వీళ్ళు స్థిరత్వం, మనసు, చురుకుదనం, వాళ్ళు సంభాషణ బాగా చేసేవాళ్ళు, ప్రేమిస్తే కుటుంబాన్నైనా, తను ప్రేమించే వ్యక్తినైనా అత్యధికంగా ప్రేమించే వ్యక్తుల గురించి వచ్చింది. ఇది వీళ్ళకి మాత్రమే రిజిగ్నేట్ కాదండి, చూసే వాళ్ళందరికీ రిజిగ్నేట్ అవుతుంది. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్, ఎవరికైనా అందరికీ వచ్చేస్తుంది. ఏస్ ఆఫ్ వాండ్స్ ఏం చూపిస్తుంది? ఏస్ ఆఫ్ వాండ్స్, మీ మనిషి మీ గురించి చాలా చాలా ప్రేమిస్తున్నాడు, మీ గురించే రావాలి, తన లోపల ఉన్న ప్రేమ ఇంకా అత్యధికంగా అయిపోయిందనమాట.
ఇంకా అత్యధికంగా మీ మీద ప్రేమ అనేది పెరిగిపోయింది. మీతోని కలవాలని, అన్నీ వదులుకొని రావాలని, మీతో ఉండాలని, మీ ఎలాంటి పరిస్థితి అయినా సరే వదిలేసి మీతో ఒక 10 నిమిషాలన్నా గడిపి జీవితంలో ఒక అద్భుతాన్ని చూడాలని ఆశపడుతున్నప్పుడు, తనకి థర్డ్ పార్టీ అంటే ఫైనాన్షియల్గా అయినా, పెళ్ళి కాని వాళ్ళు తల్లిదండ్రుల వాళ్ళ విషయంలో అయినా, వాళ్ళ చెల్లి పెళ్ళి కోసము తను ఇరికిపోయిన పరిస్థితి అయినా, అలాంటి పరిస్థితుల్లో ఇరికి ఉన్న తను మీ గురించే రావాలి, ఏం చేయాలని భగవంతుడి వైపు చూసినప్పుడు డివైన్ అనేది మీ ఇద్దరికి ఆశీర్వాదం ఇస్తుంది. మీ గురించి తన మనసులో ఇంకా అత్యధికమైన ప్రేమని హెచ్చింపజేస్తుంది. ఎలాగైనా రావాలి, మిమ్మల్ని చేరుకోవాలి. అంటే ఇది వీళ్ళు తులరాశి వాళ్ళు అనమాట. ఏదైనా సరే నా లోపల ఉన్న ప్రేమ తనతోని చెప్పేసి, కుటుంబం వాళ్ళతో చెప్పి నేను తనని ఎట్లయినా కళ్యాణం చేసుకోవాలి. అదే పెళ్ళైన వాళ్ళైతే ఆమె లేకుంటే ఆయన లేకుంటే ఉండలేను కాబట్టి ఎలాగైనా సరే నన్ను నేను నా ప్రేమను నిరూపించుకోవాలి. జీవితం ఒకటే ఉంది. ఈ జీవితంలో నేను అత్యధికంగా ఎదిగినా ఎదగకపోయినా నాకు ప్రేమ కావాలి ఆమెది. ఈ దీంట్లో ఎలా ఉంటుందంటే, కొత్త రోజు అనేది ఉంది. ఇవాళ మండే కదా, మీ జీవితంలో మహత్తరమైన ఆశీర్వాదం అనేది ఉందన్నమాట. మన ట్విన్ ఫ్లేమ్ జర్నీలో కాకపోయినా కొత్తగా ప్రేమలో పడ్డ వాళ్ళైనా ఒక పాట రెజిగ్నేట్ అవుతుందండి. తుమ్ పాస్ ఆయే యూ ముస్కురాయే తుమ్నే జానే క్యా సప్నే దిఖాయే. మీకు అనేది కొత్త రోజు అనేది కంపల్సరీ ఉంది. మీ మనసులో మాట మీ వ్యక్తితోని మీరు ఎంత ఆశపడుతున్నారో అంతకంటే ఎక్కువగా మీరు పొందుతారు. అందుకే తుమ్ పాస్ ఆయే అనే పాటని ఇవాళ హమ్ చేసేసుకోండి. ఎలాగైనా వస్తారు. మీకు అనేది కంపల్సరీ రీయూనియన్ అనేది ఉంది. కొత్త రోజు అనేది కంపల్సరీ ఉంది. కాకపోతే మీరు మిమ్మల్ని ముందుగా హీల్ చేసుకోండి. తన కోసం ఎంత తప్పిస్తే అంత ప్రేమ పరిగెత్తుతూ ఉంటుంది. తన కోసం కాకుండా మీ గురించి మీరు అద్భుతంగా బ్రతకడం నేర్చుకోండి. జీవితంలో మాధుర్యాన్ని, అద్భుతాన్ని మీరు స్వయంగా ఆస్వాదించండి. ఓకేనా? जो भी देख रहे, जो भी सुन रहे, मेरे प्यारे से छोटे बहना छोटे भाइयाँ सबको मेरा रमज़ानों का शुभ अच्छा दिन चल रहा है. अच्छा आप नमाज कर लीजिए. अच्छा अल्लाह से रहिए. आपका जो दिल में है बैठे हैं, विराजमान लेके बैठे हैं, जो जाने का दिल ही बात ही नहीं करता है, फिर आपके सामने आए तो बात ही नहीं करता है, वो ज़रूर बात करेंगे. रमज़ान का महीना चल रहा है. अपना अल्लाह कंपल्सरी अपने को देखेंगे. अपना जो भी है ख्वाहिश सुनते हैं. अपना दुआ कबूल होगा इंशाअल्लाह. ये जो सुबह है आपको बहुत अच्छा दिन होगा. ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో దాంట్లో చాలామంది ముస్లిమ్స్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ हार्टली थैंक यू वेरी मच. एंड आप अच्छा नमाज करिए. अल्लाह बहुत प्यारे हैं. जो आप पूछते हो उससे भी ज़्यादा आपको मिलेगा. दुआ में मुझे याद कर लेना. मेरा नाम ज्योतिका है. ओम नमः शिवाय. हर हर महादेव. शंभो शंकर.